Hello everyone, welcome back to my channel CG Vlogs. టుడే స్పెషల్ మనం హల్వా అనేది చేసుకున్నామండి. ఈ హల్వా అనేది కొంచెం వెరైటీ లుక్తో మనం సొరకాయ హల్వా అనేది చేశాను. ఇందులో కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఇందులో స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరో ఉంటారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేనంటే స్వీట్ అనేది ఇష్టపడను. బేసికల్లీ ఈ స్వీట్ ఎలా వస్తుందా అని ట్రై చేశాను నేనైతే. సో ఇప్పుడు మనం ఈ సొరకాయ హల్వా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికి సొరకాయ అనేది కావాలి. ఇప్పుడు మనం ఆ సొరకాయ పీసెస్ అనేది చిన్న చిన్నగా రావడానికి స్లైసెస్ లాగా కోసుకుంటున్నాం. చిన్న చిన్న స్లైసెస్ లాగా. దానికి ఈ ఐటెం అనేది నేను వాడాను. దీన్ని ఏమంటారో బేసికల్ నాకు తెలీదు. ఆ, ఇలా చేసిన తర్వాత అవి సొరకాయ ఐటమ్స్ అనేవి వస్తాయి కదా, చిన్న చిన్న పీసెస్లోంచి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది మనకి. ఇలా ఫైనల్గా ఇలా చేసుకోవాలి మనం. ఈ సొరకాయ హల్వా అనేది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేసుకోవాలి. సో నేనైతే మీరైతే క్లాత్ తీసుకొని దానికి ఇట్లా రోల్ చేసేసి వాటర్ అంతా సెపరేట్ చేసేసేయండి. నేనైతే చేత్తోనే మ్యాక్సిమం చేసేసాను. ఇట్లా సెపరేట్ చేసుకొని ఆ పల్ప్ అంతా మనం వేరే బౌల్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు మనం ఆ వాటర్ క్వాంటిటీ అంతా సెపరేట్ చేసుకొని ఆ పల్పుని సెపరేట్ చేసుకుంటున్నాం. అలానే నేను ఇదంతా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ హల్వాలోకి కొంచెం క్యారెట్ కూడా తీసుకున్నాను. ఆ క్యారెట్ కూడా సేమ్ ఇలానే మనం పీసెస్ అలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేనైతే. నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర కిస్మిస్లు ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదంతా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. ఇప్పుడు అది డ్రై ఫ్రూట్స్ అనేవి మనం సపరేట్ చేసుకుందాం నెయ్యిలోంచి. చేసుకున్న తర్వాత మన దగ్గర ఇప్పుడు రెడీగా పెట్టుకున్న సొరకాయ ఐటమ్ అను క్యారెట్ కూడా అందులోకి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ అనేది, ఎందుకంటే మాడిపోతుంది. ఇందులో వాటర్ మనం ఎందుకు ఉంచుకోలేదంటే హల్వా అనేది టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. సో వాటర్ క్వాంటిటీ లేకపోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది హల్వాలోకి. అలాగే ఇప్పుడు మనం అలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందాం. రెండు ఒక్కసారి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా కలుపుకుంటూ దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా షుగర్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 3 గిన్నెలు వేసుకున్నాను షుగర్ అనేది, ఎందుకంటే స్వీట్ క్వాంటిటీ ఎక్కువ కోసం. ఇదంతా అందులో బట్టి పాకంలాగా అవుతుంది. టేస్ట్ అనేది స్వీట్ కోసం మనం ఇప్పుడు షుగర్ అనేది వేస్తున్నాం. దాన్ని మంచిగా కలుపుకొని
షుగర్ అంతా మంచిగా కలిసిన తర్వాత అందులోకి మనం క్వాంటిటీకి సరిపోయేంత మనం పాలనేది పోసుకుంటాం. ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఇది జ్యూసీ అవుతుంది. లేకపోతే మనం దీనికి క్వాంటిటీకి సరిపడా మనం పోసుకోవాలి. అలాగే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకుని కొంచెం అలానే ఉంచుకోవాలి. మనం ఇప్పుడు మగ్గనిచ్చుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి అందులోకి. లాస్ట్లో మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఈ స్వీట్ని. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.